Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కొత్తపల్లి గీత గారు అసలు అందుబాటులో ఉంటారు, ఇప్పుడు ఢిల్లీకే పరిమితం ఉంటారు. ఈ 70 సంవత్సరాలు ఇండిపెండెన్స్ తర్వాత ఎంపీని ఇన్నిసార్లు చూసిన వాళ్ళు బహుశా నేనే అయి ఉంటాను. మిషనరీస్ లో ఉన్న వాళ్ళు అంటే క్రిస్టియన్స్ కొద్దిగా కట్టుబొట్టు వేరే ఉంటారు. ఉంటుంది. I got married when I was 18 years old. ఓకే. 18 కి నాకు గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. అంత ఇంటెలిజెంట్ మీరు. వెరీ వెరీ స్మార్ట్ అన్నమాట. మాకు మెట్రికులేషన్ లో సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కామర్స్ లోంచి జాగ్రఫీ, ఫిజిక్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్ గానీ. ఇక్కడ మీరు కామర్స్ ఎందుకు కలిపారు? కామర్స్ కూడా ఉండేదండి, అప్పట్లో ఉండేది, మరి ఇప్పుడు లేదు. సైన్స్, బయాలజీ, సోషల్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ద కామన్. బట్ ఇక్కడ కొత్త మీనింగ్ చెప్పాను, కామర్స్ అనేది. కామర్స్ ఉండేది మెట్రికులేషన్ లో అనేది. కామర్స్ కూడా ఉండేదండి, అప్పట్లో ఉండేది. అక్కడ అనంతపురం ఆర్డీఓగా మీరు పనిచేసిన రోజుల్లో భూ నిర్వాసితులకు సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయలు మీ భర్త గారి బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నారు. దీనిపైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచే మీరు జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది అంటున్నారు. ఎవరో ఒకళ్ళు కుక్కర్పులు అరిచినంత మాత్రాన్ని అది నిజమైపోదు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఓకే నేను డబ్బులు తీసుకున్నాను. పట్టాల రవి గారు అయితే ఒకసారి అమ్మ కొంచెం కార్ అది పంపించమంటావా వస్తావా అని అడిగారు. అంటే ఇంకా ఆల్మోస్ట్ లైక్ వస్తావా రావా అని డైరెక్ట్ అడగడం అనమాట. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గారు కూడా అదే ఎప్పుడు మాట్లాడుతుంటారు. నాకు ఆమె గురించి మాట్లాడడం ఇష్టం లేదు బేసికల్లీ. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడవచ్చు, ఏమి తెలియని వాళ్ళ గురించి కూడా మాట్లాడవచ్చు. బట్ తెలుగు గ్రామంలో మీరు పార్టీ కార్యక్రమానికి వెళ్ళారు, అక్కడ మాట్లాడుతుండగా ఆవిడ మీ చెంప చెల్లు అనిపించారు అనేది ఒక ప్రధానమైన విమర్శగా ఉంది. ఆవిడ నన్ను కొట్టే సీన్ ఉంటే అక్కడ జనాలు ఆవిడ పాతెద్దురండి అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న మొత్తం మీటింగ్లో ఉన్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. కొత్తపల్లి గీతను వదిలే ప్రసక్తే లేదు, ఎంతవరకైనా ఎందాకైనా అంటున్నారు ఆవిడ కూడా. ఇఫ్ యు ఆర్ నాట్ యూస్ఫుల్ టు ద కమ్యూనిటీ బెటర్ షట్ యువర్ డోర్, సిట్ అట్ హోమ్. ఇంట్లో కూర్చొని నీ లైఫ్ నువ్వు బతుకు. మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు, మీ మీద లేనిపోయిన ఆరోపణలు, సామాజిక మాధ్యమాలు అంతా కూడా. వాటన్నింటినీ తీసుకొని మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆత్మాభిమానం మించి పార్టీ కాదు. ఏ రోజైతే షకీలా పిక్చర్స్ వేసి వల్గర్ కామెంట్స్ రాశారో ఆ రోజు నేను పార్టీకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. షకీలా పిక్చర్స్ ఎవరి మీద వేశారు? ఓకే. బాడీ ఆమెది పెట్టి, ఫేస్ నాది పెట్టి, ఎవరు పిలిచిన వెళ్తావా? కేవలం మీ స్వలాభము కోసమే మీరు పార్టీకి దూరంగా ఉంటూ మీరు ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నారు తప్పితే ఇప్పుడు లేనిపోని బురద జల్లుతున్నారు వైసీపీ మీద. గుండెల మీద చేసుకుని వైవి సుబ్బారెడ్డి గారిని చెప్పమనండి. హైదరాబాద్లోని రాయదుర్గం అనే ఒక ప్రాంతంలో సంస్థకు చెందిన భూములు 50 ఎకరాల భూములను మీరు కాజేశారు. ప్రపంచం అంతా నా గురించి ఈవిడ చాలా మంచిదట అంటే ఎవరు నన్ను ఎత్తున కిరీటం పెట్టరు. ప్రపంచం అంతా ఈవిడ చాలా వేస్ట్ క్యాండిడేట్ అట, పరమ దరిద్రులట, నీచురాలట వెంటకు కూడా పోదు. ప్రాపర్టీ వాల్యూ ఎకరా 50 కోట్లు ఉంది అంటున్నా. ఇప్పుడు ఉంటుంది అన్నారు, అప్పుడు అంత లేదు. ఇప్పుడైతే ఎకరా 50 కోట్ల వరకు అవుతుంది. అయితే మీకు ఎస్టీ సర్టిఫికేట్ ఎలా వచ్చింది అని? మేము 100% పాత ముత్తాతలు తెంచిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే అది వదిలేసి ఈ 2 క్లాసులు పెట్టి దీని కారణంగా ఎస్టీ కాదంటే. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అక్కడ లాబింగ్ చేసి జ్యోతుల్ నెహ్రూ ద్వారా సీఎం పేషులోకి వెళ్ళి అక్కడ లాబింగ్ చేసి ఎస్టీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. జ్యోతుల్ నెహ్రూ గారు ఒకవేళ నాకు అవకాశం ఉంటే నాకు మంచి చేయరు, డెఫినెట్గా చెడే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మేనల్డ్ అనంత్ ఉదయ్ భాస్కర్ నేను జైల్లో పెట్టించాను 21 రోజులు. నా మీద ఏమన్నా ఉంటే ఇక్కడ వరకు కోపం ఉండాలి. ఎన్నికల ఖర్చు కోసము 50 లక్షల రూపాయలు ఇస్తే మీరు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. ఎవరిచ్చారు? కిడార్ సర్వేశ్వరరావు గారు. కిడార్ సర్వేశ్వరరావు గారు నాకు ఇచ్చారా? ఓ ఆయన ఉన్నాయట. ఒక ఎంపీగా సేవ మాటున తీయటి మాటలు చెప్పే కొత్తపల్లి గీత గారు మనుషుల్ని అలా వాడుకుని ఇలా వదిలేయడంలో అందవేసిన చెయ్యి. అంటే ఎన్నికలప్పుడు మీ విజయం కోసం కృషి చేసినంటే మీ బంధువు, మీ సమీప బంధువు అయిన విజయ్ అనే ఒక వ్యక్తిని దూరం పెట్టారు ఎన్నికల అనంతరం. తర్వాత కేసులలో కూడా ఇరికించారు. తను రోడ్డు మీద ఉన్నవాడు తాగేసి పడిపోయి ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నామని తీసుకొచ్చి ఆదరించి మా ఇంట్లో పెట్టుకున్నాం. మీరు ఆర్డీఓగా ఉన్న సమయంలో పీఆర్పీకి చెందిన ఒక శంకర్ అనే వ్యక్తి మీతో అప్పటికే మీకు మ్యారేజ్ అయినా కూడా ప్రేమ గోలా అంటూ వెంటబడ్డాడు. ఆ విషయం కూడా పంచాయతీ వరకు వెళ్ళింది అతని మీద. జనసేన నుంచి పిలుపు ఏమైనా వచ్చిందంటారా? ఎలాంటి పిలుపు లేదండి. వస్తే వెళ్తారా? 2019కి ఇంకా సంవత్సరంన్నర ఉంది కదండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇంత వేగంగా పని చేస్తారు, ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది అని భావిస్తున్నారా? లేదండి, భావించట్లేదు. కారణం?
Hi, this is Kottapalli Geeta, Member of Parliament Lok Sabha from Araku constituency, Andhra Pradesh. Watch my exclusive interview with Nagaraj on iDream. This is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.